ఈ నెల 8వ తారీఖు వచ్చిన 2 వార్తలు మాలో కుతూహలంగా ఒక ప్రశ్న లేవనెత్తాయి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎలా సరిదిద్దాలి, దాన్ని చేసిన వాళ్ళని ఎలా ప్రశ్నించాలి, ఇంకోసారి వాళ్ళు ఆ పని చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయం అసలు మన సమాజంలో ఎవరికైనా తెలుసా అని. ఎవరికైనా అని అందరినీ ఉద్దేశించి ఎందుకు అన్నానో మీకు ముందు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో చివరిదాకా కంటిన్యూ చేయండి. స్టే ట్యూన్డ్. మీ అరుణ్, కుతూహలశాల నుండి. కడప జిల్లాలో ఉన్న IIITలో చదువుకునే ఒక విద్యార్థిని ఫోన్ పోతే అది ఎవరు తీశారా అని సీసీటీవీలో చెక్ చేశారు. తీరా చూస్తే అక్కడే చదువుకునే ఇంకో విద్యార్థిని తీసుకుందని అందరికీ అర్థమైంది. ఫోను దొరికింది, ఫోన్ తీసుకున్న వాళ్ళు దొరికారు. ఇప్పుడు ఏం చేయాలి? మీకు అందరికీ తెలుసు, 10వ తరగతిలో ఎంతో మంచి మార్కులు వస్తే తప్ప IIITలో సీట్ రాదని. ఒక పేద కుటుంబం నుండి ఎంతో కష్టపడి చాలా బాగా చదువుకొని IIITలో సీటు సంపాదించి మొదటి సంవత్సరంలో కూడా మంచి మార్కులు తెచ్చుకున్న ఒక అమ్మాయి ఆ ఫోన్ తీసుకుంది. ఈ విషయం తెలియగానే ఆ కాలేజీ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత జాగ్రత్తగా ఆ అమ్మాయికి విషయం అర్థమయ్యేటట్టు చెప్పాలి? అలా చేయకుండా పెద్ద నోరు వేసుకొని తనతో పాటు చదువుకునే తన క్లాస్మేట్ల మధ్య, స్నేహితుల మధ్య ఒక దోషిలాగా నిలబెడితే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. ఆ అమ్మాయి చేసిన తప్పే కాదంటలేదు. ఈ ప్రపంచంలో తప్పులు ఎవరు చేయరా? ఆ అమ్మాయి ఫోన్ తీసిందని తెలియగానే తనను ఒక రూమ్లోకి పిలిచి ఇలా చేయకూడదని చెప్పి అవసరమైతే క్షమాపణ లెటర్ రాయించుకొని ఒక వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఎలాంటి పని చేస్తుందా? చేయదు కదా. అది కదా పిల్లలకు చెప్పే పద్ధతి. పైగా ఇది జరిగింది ఒక కాలేజీలో అంటే అక్కడున్న లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ళు ఎంతమంది విద్యార్థుల్ని తమ కెరీర్లో చూసుంటారు. ఎంతమందికి పాఠాలు చెప్పినా కానీ ఒక అమ్మాయి తప్పు చేస్తే ఎలా సర్ది చెప్పాలో వాళ్ళకి తెలియకపోవడం మన దురదృష్టం. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది. అది 9 ఏళ్ల పిల్లోడైనా సరే, 90 ఏళ్ల ముసలోడైనా సరే. అలాగే ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు. కాకపోతే అలా చేసినప్పుడు గౌరవంగా వ్యవహరించకుండా అందరి ముందు నిలబెట్టి ఆ తప్పు చేసిన వాళ్ళని అవమానించి దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడేవాళ్ళు మన చుట్టుపక్కల బోల్డ్ మంది ఉన్నారు. 21వ శతాబ్దంలో కూడా కావాలని అందరి ముందు అవమానించడం, వేలెత్తి చూపించడం చేసే సమాజంలో మనం ఇంకా ఉన్నాం. ఆ కాలేజీ వాళ్ళు చేసిన పనికి ఒక ప్రాణం పోయింది. ఒక ఫోన్ దొంగతనాన్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినందుకు ఆ కాలేజీ మీద ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? మాకైతే తీసుకుంటారని అనిపించడం లేదు. ఎందుకంటే ఎంత తప్పు చేసినా ఆ తప్పు చేసిన వాళ్ళని అలా అందరి ముందు అవమానించడం కూడా తప్పే అని ఇంకా తెలియని, రియలైజ్ అవ్వని సమాజంలో మనం ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం అన్ని కాలేజీలకి ఒక సర్క్యులర్ పంపించాలి. పిల్లలు అనేవాళ్ళు తప్పులు చేస్తారా, అలా చేస్తే కాస్త గౌరవంగా, హోందాగా వాళ్ళతో వ్యవహరించండి అని. ఇక రెండో వార్త ఏంటంటే, ఒక ప్రభుత్వ ఆఫీసులో పని సరిగ్గా చేయట్లేదని ఉద్యోగిని అందరి ముందు తిట్టడం. అలా తిట్టడం వెనక రాజకీయ కారణాలు ఎన్నున్నా ఆ విధంగా తిట్టొచ్చా? అది కరెక్టేనా? కొంతమందిని అలా తిడితేనే పని అవుతుంది అని పకోడీ ఆర్గ్యుమెంట్లు ఇక్కడ చెప్పొద్దు. కొంతమందిని కాదు, ఒక్కళ్ళను కూడా అందరి ముందు అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. అది భర్తకైనా, ఆఫీస్లో బాసుకైనా, చివరికి మనల్ని పరిపాలించే రాష్ట్రపతికైనా సరే. తెలుసో తెలియకో తప్పులు చేస్తారు. వాళ్ళని ప్రైవేట్గా పిలిచి అర్థమయ్యేటట్లు చెప్పడం, వినకపోతే వార్నింగ్ లెటర్ ఇవ్వడం, ఇంకా అవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే చేయాలి. కానీ ఇంకా రాతీగంలోనే ఉన్నట్లు అందరి ముందు ఈ తిట్లు దండకాలేంటి? ఒకళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలనే భావజాలం తప్ప సమస్యను పరిష్కరించడానికి అవలంబించాల్సిన లీడర్షిప్ క్వాలిటీ అయితే కాదు. కనీస మానవీయత అసలు కాదు. టీచర్ల నుండి, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళ నుండి ఇది కాదు కదా మనం ఆశించేది. మన వ్యవస్థలో మన స్కూలింగ్ ఇంకా ఎంత ఎదగాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు అర్థమయ్యేలా చేస్తున్నాయి. కాలేజీల్లో ప్రిన్సిపాళ్ళకి, ఆఫీసుల్లో సుపీరియర్లకు కూడా తప్పుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు ఆ విషయం ఇంకెవరో తెలుస్తుంది. అందుకే కదా నేను మొదట్లో చెప్పా, ఎవరికి తెలియదని. తిట్టడం, అరుచుకోవడం, అందరి ముందు దోషులా నిలబెట్టడం, బూతులు లంకించుకోవడం ఒక ఆచారంలా, సాంప్రదాయంలా మన సమాజంలో పాతుకుపోయినాయి. వీటన్నిటిని పక్కన పెట్టి ఎప్పటికైనా కొత్త తరాలను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటే వాళ్ళు తర్వాత మనల్ని కూడా అలా హ్యాండిల్ చేస్తారు. లేదు మేము ఇంతే అంటారా, వాళ్ళ చేత తిట్లు తినడానికి మీరు రెడీగా ఉండండి. అర్థమైందా?